ఒక మనిషి మరొక మనిషితో పోల్చుకొని తనను తాను నిందించుకోవటం చాలా పొరపాటండి. అటువంటి ప్రవర్తన మనలో ఉండకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే దేవుడు ప్రతి మనిషిలో కూడా ఒక బలాన్ని బలహీనతను ఉంచుతాడు. ఒకనికి ధనం ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, కానీ వానికి సంతోషం ఉండదు. ఒకనికి సంతోషం ఉండొచ్చు, కానీ వానికి ధనము అధికారం ఉండదు. మరొకడికి అందము, మంచి సౌందర్యము, మంచి రూపురేఖలు ఉండొచ్చు, కానీ వానికి బుద్ధి ఉండదు, జ్ఞానం ఉండదు, మంచి గుణం ఉండదు. అది ఉంటే ఇది ఉండదు, ఇది ఉంటే అది ఉండదు. ఎందుకంటే దేవుడు మనలో ఉన్నటువంటి బలహీనతల్ని పరిపూర్ణం చేసుకోవటానికి మనకు ఒక బలాన్ని ఇచ్చాడు. మన దగ్గర ఏదైతే లేదో ఉన్నదాన్ని బట్టి దాన్ని గట్టిగా పట్టుకోవాలి. మన కాడ ఉన్నదాన్ని మనం స్థిరపరచుకొని దాని ద్వారా ఇంకొక దానిని మనం గట్టిగా చేపట్టుకోవాలి. ఆ బలహీనతను పట్టుకొని మనల్ని మనం నిందించుకుంటే ఏమి ప్రయోజనం? మన సమయాన్ని మనం వృధా చేసుకున్న వారం అవుతాము. మనకిచ్చినటువంటి జీవితాన్ని మన బలహీనతలను గుర్తు చేసుకుంటూ మనల్ని మనం నిందించుకుంటూ జీవించే బదులు మన బలమేమిటో తెలుసుకొని దానిని ఆధారంగా చేసుకొని మనల్ని మనం ముందుకు కొనసాగించే జీవితాన్ని మనం చేపట్టి ముందుకు సాగటమే జీవితం. కాబట్టి మీరందరూ మీలో ఉన్నటువంటి బలాన్ని మీరు గుర్తించారా? గుర్తిస్తే మీరు దానిని బట్టి మీ బలహీనతలను జయించండి. అటువంటి జీవితమే మనకు కావాలి. అటువంటి గొప్ప లక్షణం మనం సంపాదించుకోవాలి. అంతేగాని ప్రక్కవారు ధనవంతులుగా ఉన్నారు, నేను దరిద్రుడిగా ఉన్నానే, పక్కవాడు సంతోషంగా ఉన్నాడు, నేను దుఃఖంలో ఉన్నానే అని మిమ్మల్ని మీరు బాధపరుచుకుంటున్నారా? పక్కవాడిలో లేని మీలో ఏదో ఉంది. పక్కవాడు సాధించలేని మీలో సాధించే శక్తి మీలో ఏదో ఉంది. దానిని మీరు గ్రహించుకోండి. అటువంటి జ్ఞానం మీరు ఎప్పుడైతే పొందుకుంటారో అప్పుడు మీరు తప్పకుండా ఈ లోకంలో గొప్పవారిగా, ఘనమైన వారిగా, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే అవకాశం ఉంది.